తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. భగవంత్ కేసరి దసరా కానుకగా సెప్టెంబర్ 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య, అనిల్ రావిపూడి మరియు శ్రీలీల కాంబినేషన్లో ఈ సినిమా రూపొందడం, టీజర్, ట్రైలర్, ఇతర ప్రోమోలన్నీ ఆసక్తికరంగా ఉండడంతో ఈ భగవంత్ కేసరి తప్పకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించి లాభాల వర్షం కురిపిస్తుందని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఈ సినిమా బాక్సాఫీస్తో చెడుగుడు ఆడేసుకొని ఊహించిన దానికంటే ఎక్కువగానే వసూళ్లు రాబట్టింది. లియో మరియు టైగర్ నాగేశ్వరరావు సినిమాల నుంచి గట్టిగా పోటీ ఎదురైనప్పటికీ వాటిని ధీటుగా ఎదుర్కొని లాంగ్ రన్ కొనసాగించి తన టోటల్ రన్లో భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా తన టోటల్ రన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 57 కోట్ల షేర్, 99 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 70 కోట్ల 60 లక్షల షేర్, 140 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఈ సినిమా ఎంత లాభాలు తెచ్చిపెట్టిందనే లెక్కల విషయానికొస్తే రిలీజ్కి ముందు నెలకొన్న భారీ అంచనాల దృష్ట్యా ఈ సినిమా వరల్డ్ వైడ్గా 67 కోట్ల 50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తన టోటల్ రన్లో రాబట్టిన షేర్ కలెక్షన్ల నుంచి ఈ బిజినెస్ లెక్కలు తొలగిస్తే 3 కోట్ల 10 లక్షల లాభాలను ఈ సినిమా తెచ్చిపెట్టిందన్నమాట. అయితే సినిమా మేకర్స్ కొన్ని ఏరియాల్లో హక్కులు అమ్మకుండా స్వయంగా తామే రిలీజ్ చేశారు. ఆ లెక్కల్ని టోటల్ బిజినెస్లో నుంచి తీసేస్తే అసలు ప్రీ రిలీజ్ బిజినెస్ 57 కోట్లే. ఈ లెక్కన ఓవరాల్గా ఈ భగవంత్ కేసరి సినిమా 13 కోట్ల 60 లక్షల లాభాలను తెచ్చిపెట్టింది. దీనికి తోడు ఆడియో మరియు ఓటీటీ రైట్స్ రూపంలో కూడా నిర్మాతల ఖాతాలోకి భారీ లాభాలే వచ్చి పడ్డాయి. దీంతో ఈ భగవంత్ కేసరి సినిమా బ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది. అంతేకాదు ఈ భగవంత్ కేసరితో బాలయ్య తన ఖాతాలో చాలా రికార్డులే వేసుకున్నారు. నంబర్ 1 అఖండ, వీరసింహారెడ్డిల తరువాత ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఇప్పుడున్న సీనియర్ హీరోల్లో హ్యాట్రిక్ హిట్ నమోదు చేసింది ఒక్క బాలయ్యనే. నంబర్ 2 హ్యాట్రిక్ సెంచరీ. అఖండ, వీరసింహారెడ్డి మరియు భగవంత్ కేసరి సినిమాలు వరుసగా 100 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరాయి. దీంతో సీనియర్ హీరోల్లో హ్యాట్రిక్ సెంచరీ నమోదు చేసిన ఏకైక హీరోగా బాలయ్య చరిత్ర సృష్టించారు. నంబర్ 3 ఒకే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ 70 కోట్ల షేర్ కలెక్షన్లు రాబట్టడం. ఈ రోజుల్లో యంగ్ స్టార్ హీరోలకు ఒక ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే గగనమైపోతోంది. కానీ బాలయ్య మాత్రం ఒకే ఏడాదిలో 2 సినిమాలు రిలీజ్ చేసి బ్యాక్ టు బ్యాక్ 70 కోట్ల షేర్ వసూళ్లను కొల్లగొట్టారు. సంక్రాంతి కానుకగా వచ్చిన వీరసింహారెడ్డి 80 కోట్ల షేర్ రాబడితే భగవంత్ కేసరి 70 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇలా 2 సినిమాలతో ఒకే సంవత్సరంలో బ్యాక్ టు బ్యాక్ 70 కోట్ల షేర్ వసూళ్లను ఏ ఒక్కరూ సాధించలేదు. టాలీవుడ్ చరిత్రలో ఒక్క బాలయ్య మాత్రమే ఈ రికార్డుని నమోదు చేసి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ బాలయ్య ఇప్పటిదాకా 100 కోట్ల షేర్ క్లబ్లో చేరకపోవడమే ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. కేవలం ఆయన 80 కోట్ల షేర్ మార్క్ వద్దే ఆగిపోయారు. దీంతో బాలయ్య నుంచి 100 కోట్ల షేర్ ఫిగర్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి బాబీతో చేస్తున్న తన 109వ సినిమాతో అయినా బాలయ్య ఆ 100 కోట్ల షేర్ క్లబ్లో చేరుతారా లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ.